ఆఫ్టర్ 8 మంత్స్ నాకు తెలిసి డిసెంబర్‌లో నేను లాస్ట్ ఒక ట్రిప్‌కి పోయినా. అది గూడా లాంగ్ కేరళకి. దాని తర్వాత అన్నీ చిన్న చిన్న ట్రిప్సే. ఇప్పుడు నేను థర్డ్ టైమ్ చిక్కమగళూరుకెళ్తున్నాను. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే సూపర్ ఉండింది. అక్టోబర్‌లో వచ్చా. పెద్ద వర్షాలు లేవు. క్లైమేట్ అయితే చాలా బాగుండింది. నెక్స్ట్ టైమ్ నేను ఏప్రిల్‌లో వచ్చాను. అసలు వరస్ట్ డెసిషన్ కంప్లీట్ ఆపోజిట్ ఎక్స్‌పీరియన్స్ అయింది. ఫుల్ ఎండ, గ్రీనరీ లేదు. అసలు మీరు చిక్కమంగళూరుకి ట్రిప్ ప్లాన్ చేస్తే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ప్లాన్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అసలు మీ లైఫ్‌లో ఇంతకంటే బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఎక్కడ చూడలే అని అనిపిస్తది. నేను మా ఊరు నుంచి బస్‌లో స్టార్ట్ అయ్యాను. తర్వాత అక్కడి నుంచి బైక్‌లో. ఫుల్ వర్షం పడుతుంది ఆన్ ద వేలో అనేసి ఫుల్‌గా రెయిన్ కోట్స్ ఏసుకొని ప్రిపేర్ అయ్యా. కానీ ఒక్క చుక్క వర్షం లేదు. చిక్కమంగళూరుకి ఆఫ్టర్‌నూన్ 2కి రీచ్ అయినా. టోటల్‌గా 12 గంటలు పట్టింది రీచ్ అవ్వడానికి. నేనెప్పుడు చిక్కమంగళూరుకొచ్చినా ఇక్కడే స్టే తీసుకుంటాను. ఇది హాస్టల్. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను కమింగ్ వీడియోస్‌లో. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నియర్ బై ఎక్కడికి వెళ్ళాలి ఈవినింగ్ అని చూస్తుంటే గూగుల్ చెప్పింది హిరేకులలే లేక్ మీకు చాలా దగ్గరలో ఉంది అక్కడికెళ్ళండి అనేసి. సో, అక్కడికే స్టార్ట్ అయ్యాను. కానీ హెల్మెట్ తీసుకోలేదు దగ్గరే గదా అనేసి. బట్ చాలా అంటే చాలా చల్లగునింది. మనం వెళ్ళే రూట్ అయితే చాలా బావుంటుంది. ఆన్ ద వేలో చెక్ పోస్ట్ దగ్గర టికెట్ తీసుకోవాలి. 20 రూపీస్ బైక్‌కి. చుట్టూ కాఫీ తోటలు, చిన్న చిన్న ఇల్లు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడికి రీచ్ అయితూనే షాక్ అయిపోయా. అసలు నేను ఫస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు అసలు క్రౌడే లేదు. ఇప్పుడేమో జనాలు బస్సులేసుకొని వచ్చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ టికెట్ కౌంటర్ కడుతున్నారనుకుంటున్నా. నెక్స్ట్ టైమ్ ఇది కూడా కమర్షియల్ ప్లేస్ చేసేస్తారు. నేను ఇక్కడికి అంతకుముందు వచ్చినప్పుడు ముందర వరకు వెళ్ళాను. ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. బికాజ్ అది కూలిపోయేలాగుంది. ఫుల్ గాలి, వర్షము అసలు నిలబడ్డానికి గూడా లేదు. కానీ ఈ వ్యూ అయితే చాలా బావుంటుంది.
కానీ ఇప్పుడు ఫ్లో అయితే ఎక్కువుంది. ఇదైతే చిన్న వాటర్ ఫాల్ అని జెప్పొచ్చు. ఈసారి వాటర్ ఎక్కువున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇది శివ టెంపుల్. నేనైతే ఈవినింగ్ అంతా ఇక్కడే స్పెండ్ చేశాను. ఫుల్‌గా ఫోటోస్ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా. ఎందుకంటే ఈవినింగ్ హిల్ స్టేషన్ పైకెళ్ళలేము. అలౌ చెయ్యరు. ఆఫ్టర్ 5:30 ఆర్ 6కి అనుకుంటా. 5 ఆర్ 6 బిట్వీన్ క్లోజ్ చేసేస్తారు. చెక్ పోస్ట్ నుంచి పైకి పంపించరు. మీరు వస్తే మాత్రం అసలు వీకెండ్స్‌లో రాకండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటది. వీక్ డేస్‌లో రండి. పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మీకు ఈ లేక్ చాలా నచ్చుతుంది. ఇక్కడ చాలా సేపు టైమ్ స్పెండ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయా. ఫుల్ జర్నీ చేసి అలసిపోయాను. రేపు కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్‌కి వెళ్తున్నా. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you all.